డియర్ స్టూడెంట్స్, నేను పోతరాజు శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్ఎన్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ. ఈరోజు మనం ఈ గవర్నెన్స్ గురించి తెలుసుకుందాం. మనం గత క్లాసుల్లో గవర్నెన్స్ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి చర్చించుకున్నాం. పరిపాలన, సుపరిపాలన గురించి తెలుసుకున్నాం. టుడే we have to discuss about e-governance. e-governance అంటే అర్థం ఏమిటి? ఈ గవర్నెన్స్ను తెలుగులో ఎలక్ట్రానిక్ పాలన అని పిలుస్తూ ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్ పాలన యొక్క అర్థము ఏమిటి అని అంటే, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు వేగవంతమైన, నాణ్యతతో కూడిన, సమర్థవంతమైనటువంటి సేవలను అందించుటను ఈ గవర్నెన్స్ లేదా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని పిలుస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ను ఉపయోగిస్తూ, యూజ్ చేస్తూ పౌరులకు వేగవంతమైన, అదేవిధంగా నాణ్యతతో కూడిన, క్వాలిటీతో కూడిన, సమర్థవంతమైన సేవలను అందించడాన్ని ఈ గవర్నెన్స్ అని పిలుస్తారు. ఆధునిక కాలంలో ప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వ కార్పొరేషన్లలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేటు రంగంలోనైతే అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లోనూ ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మ్యాక్సిమమ్గా, ఎక్కువగా ఉపయోగించడం వల్ల అత్యంత వేగమైన, స్పీడ్ కలిగినటువంటి, క్వాలిటీ కలిగినటువంటి, సమర్థవంతమైన సేవలను అందించడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. ఈ గవర్నెన్స్ అనబడేటువంటి దానికి ఈ రోజు నాడు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. 40 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఆఫీసుల్లో మాత్రమే కంప్యూటర్లను వినియోగించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు నాడు ప్రతి ఆఫీసు తప్పనిసరిగా కంప్యూటర్ వాడకాన్ని వినియోగించుకోలేకపోయినట్లయితే తన సర్వీసెస్ని పౌరులకు డిరైవ్ చేయలేదు, అందించలేదు. కాబట్టి ఈ గవర్నెన్స్ వలన వ్యక్తి సేవలను కంప్యూటర్ ద్వారా పొందవచ్చు. వ్యక్తులకు అవసరమైనటువంటి అన్ని రకాల అవసరాలు, ఉపయోగాలు ఈ కంప్యూటర్ ద్వారా పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అంతేగాక
అనేక ప్రభుత్వ కార్యాలయాలకు బదులు ఒకే కార్యాలయము ద్వారా అనేక రకాలైనటువంటి వేరియస్ అయినటువంటి సర్వీసెస్ని పొందడానికి అవకాశం లభించుచున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీ సేవ ద్వారా అనేక రకాలైనటువంటి సేవలను ఈరోజు మనం పొందుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గవర్నెన్స్లో ప్రభుత్వ ఉద్యోగులతోటి సంబంధం లేకుండానే సేవలను పొందడానికి అవకాశం లభిస్తూ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు వెళ్ళి తమ పనులను చక్కబెట్టుకోవాలనేటువంటి పరిస్థితి లేకుండా కాల్ సెంటర్ల ద్వారా, మీ సేవల ద్వారా, నెట్ సెంటర్ల ద్వారా ఈరోజు నాడు మనం పొందుతూ ఉన్నాం. ఈ గవర్నెన్స్ అనేటువంటిది ప్రధానంగా 4 అంశాలపై దృష్టిని పెడుతుంది. ఈ గవర్నెన్స్ ఫోకస్ ఆన్ ది 4 ఆస్పెక్ట్స్. ఆ 4 అంశాలు ఏమిటి అని అంటే, 1 పౌరులు, సిటిజన్స్. పౌరులకు అన్ని రకాలైనటువంటి సేవలను అత్యంత వేగంగా, నాణ్యతతో, సమర్థవంతంగా అందించడానికి అవకాశం ఏర్పడింది. 2వది వ్యాపార వర్గం, బిజినెస్ పీపుల్. ఈ రోజునాడు బిజినెస్ పీపుల్కు అవసరమైనటువంటి వ్యాపార వర్గాలకు, వ్యాపార సంస్థలకు అవసరమైనటువంటి అన్ని సర్వీసెస్ ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా లభిస్తూ ఉన్నది. 3వది ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైనటువంటి అన్ని రకాల సర్వీసెస్ని ఈ గవర్నెన్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. 4వది ప్రభుత్వ సంస్థలు. అది డిపార్ట్మెంట్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, సెంట్రల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్స్కు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసుకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉన్నది. ఈ పై 4 ఆస్పెక్ట్స్ ద్వారా, 4 అంశాల ద్వారా ఈ గవర్నెన్స్ యొక్క సర్వీసెస్ని 4 రకాలుగా విభజించవచ్చు. సర్వీసెస్ ఆఫ్ ది ఈ గవర్నెన్స్. ఈ 4 రకాలైనటువంటి సేవలు ఏమిటి అని అంటే, 1 సిటిజన్, పౌరులు. 1 గవర్నమెంట్ టు సిటిజన్ means G2C, government to citizen. 2nd one, government to business, G2B. 3, government to employee, G2E. 4th one, government to government, government to government institutions,
G2G అంటే ఈ గవర్నెన్స్ యొక్క సర్వీసెస్ని మనం 4 రకాలుగా విభజించవచ్చు. అవి గవర్నమెంట్ టు సిటిజన్, గవర్నమెంట్ టు బిజినెస్, గవర్నమెంట్ టు ఎంప్లాయీ, గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఈ 4 రకాలైనటువంటి సర్వీసెస్ని విపరీతంగా పొందుతూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు నాడు ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు, ప్రైవేటు రకాలైనటువంటి అన్ని రకాల సంస్థల్లో, వాణిజ్య సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లే కాదు, కంప్యూటర్, దానికి నెట్ సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం, ఫ్యాక్స్, ఫేజర్, ఇవే కాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, వీటి ద్వారా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 అంశాలకు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సర్వీసెస్ లభిస్తూ ఉన్నది. దాని తర్వాత స్మార్ట్ గవర్నమెంట్. ఈ రోజు నాడు గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్తో పాటుగా స్మార్ట్ గవర్నమెంట్ అనేటువంటి పదాన్ని విరివిగా వాడుతూ ఉన్నారు. స్మార్ట్ గవర్నమెంట్ అనేటువంటి పదం ఈ రోజు నాడు బహుళ ప్రాచుర్యం లోపలికి వచ్చింది. ఈ గవర్నెన్స్ సమర్థవంతంగా, పర్ఫెక్ట్గా అమలు కావడానికి స్మార్ట్ గవర్నెన్స్ తోడ్పడుతూ ఉంటుంది. ఈ స్మార్ట్ అనబడేటువంటి ఏదైతే ఇంగ్లీషు పదము ఉందో, ఇందులోని ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అంశం గురించి వివరిస్తూ ఉంటుంది. నెంబర్ 1, ఎస్ మీన్స్ సింపులైజేషన్. సింపుల్, సేవలను సామాన్యీకరించడం, సులభతరం చేయడం, నాణ్యతగా చేయడం, వేగంగా చేయడం. ఈ రకంగా ఎస్ అనబడేటువంటి పదాన్ని సింపుల్ సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎం అనబడేటువంటి అక్షరం మోరల్ అనబడేటువంటి పదానికి చిహ్నం. ప్రభుత్వ, ప్రైవేట్ ఈ 2 రంగాలకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మోరల్గా, నైతిక విలువలను పాటించాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉంది. కంప్యూటర్లో మనము దేన్ని స్టోరేజ్ చేస్తే అదే జనరేట్ అవుతూ ఉంటుంది, అదే డిస్ప్లే కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము కానీ, ప్రైవేటు సంస్థలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ తప్పనిసరిగా మోరల్ వాల్యూస్, మోరల్ ఎథిక్స్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే దాంట్లో ప్రవేశపెడుతూ ఉంటారు. తద్వారా మోరల్ కెపాసిటీ, నైతిక విలువలు, నైతిక సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ అనబడేటువంటి లెటర్ అకౌంటబిలిటీని సూచిస్తూ ఉంటుంది, జవాబుదారీతనాన్ని సూచిస్తూ ఉంటుంది. కారణము ఏమిటి అంటే
ప్రజాస్వామిక దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు తప్పనిసరిగా బాధ్యతను వహించాలి. కాబట్టి జవాబుదారీతనాన్ని కంపల్సరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఏ చట్టము చేసినా, ఏ పథకము చేసినా దాని విజయము కానీ విఫలము కానీ దానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం, పాలనా సంస్థలు తప్పనిసరిగా బాధ్యతను వహించాలి. కాబట్టి జవాబుదారీతనంతో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్ అనబడేటువంటి లెటర్ రెస్పాన్సిబిలిటీకి సూచించడం జరుగుతూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తోటి పాలనా వ్యవస్థలు, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు కూడా ఈరోజు నాడు ప్రభుత్వం వచ్చినటువంటి చట్టాల ఫలితంగా తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీని వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. టీ అనబడేటువంటి లెటర్ ట్రాన్స్పరెన్సీకి బాధ్యత వహిస్తూ ఉంటుంది, సూచిస్తూ ఉంటుంది. పారదర్శకత అనేటువంటిది పరిపాలనలో ఉండాలి. ఏమి చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు విశదీకరించాలి, తెలియచేయాలి. ప్రజలు దగ్గర ప్రభుత్వము కానీ పాలనా వ్యవస్థలు కానీ ఏది కూడా దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. ప్రతి సమాచారాన్ని తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం ఈ రోజు నాడు ఏర్పడి ఉంది. ఇదంతా కూడా స్మార్ట్ గవర్నెన్స్ యొక్క ఫలితమే అని చెప్పుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది. మనం భారతదేశ చరిత్రను కనుక గమనిస్తే 1980 నుండి క్రమేపీ కంప్యూటర్ల వాడకం ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో ఫోన్లు, జిరాక్స్ మిషన్లు, పేజర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్లు వీటి యొక్క వాడకం క్రమేపీ పెరుగుకుంటూ వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. రాజీవ్ గాంధీకి సాంకేతిక సలహాదారునిగా పనిచేసినటువంటి శ్యామ్ పిట్రోడా నాయకత్వంలో దేశంలో సాంకేతిక విప్లవాన్ని ఆ ప్రభుత్వం 1984 నుంచి 89 వరకు తీసుకొని రావడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. పైపెచ్చు 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ యొక్క ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటికి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడ్డది. విరివిగా అన్ని సంస్థలు వీటిని వాడడం జరుగుతూ ఉన్నది. తద్వారా పరిపాలన అనేటువంటిది బాగా సులువు అయిపోయింది. నీతి నియమాలతోటి నడవడానికి అవకాశం ఏర్పడ్డది. మోరల్ వాల్యూస్ పాటించబడుతూ ఉన్నాయి. అకౌంటబిలిటీ ఏర్పడింది. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీని వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు పారదర్శకత కూడా పాటించడం జరుగుతూ ఉన్నది. 2005 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, సమాచార హక్కు చట్టము ద్వారా పారదర్శకత అనేటువంటిది రాజకీయ నాయకుల్లో కానీ, పాలనా వ్యవస్థలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ పెద్ద ఎత్తున ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా
ప్రభుత్వ దృక్పథంలో శాసనాల నిర్మాణంలో, శాసనాల అమలులో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ యూసేజ్నెస్ విపరీతంగా పెరుక్కుంటూ పోయింది. ఎన్నో రకాలైనటువంటి బ్రౌజర్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి యాప్లు వస్తూ ఉన్నాయి. తద్వారా ఒక వ్యక్తికి అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యము ద్వారా పొందడానికి అవకాశం ఏర్పడడం జరిగింది. అదే కాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్న సంగతిని గనక చూస్తే, మామూలుగా కంప్యూటర్ వాడకము లేనప్పుడు, టైప్ మిషన్లు, టైప్ రైటర్సు లేనప్పుడు ప్రభుత్వ రికార్డులన్నీ కూడా దస్తావేజుల్లో, రికార్డు బుక్కుల్లో మాత్రమే నిక్షిప్తం అయ్యేవి. తద్వారా పనిలో జాప్యం, ఎక్కువగా శ్రమపడడం, ఎక్కువగా డబ్బులు ఖర్చు కావడం, పనిలో నాణ్యత లేకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం మొదలైనవన్నీ కూడా ఏర్పడేవి. ఆ తయారు చేయబడినటువంటి రికార్డులకు భద్రత ఉండకపోయేది, క్రిమి కీటకాలతోటి చెదలు పట్టేది, లేదా ప్రకృతి వైపరీత్యాల ద్వారా అవి కాలిపోయేది, లేకపోయినట్లయితే అవి మాయం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజునాడు కంప్యూటరీకరణ ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యము ద్వారా, సోషల్ మీడియా, అదేవిధంగా మీడియా యొక్క పాత్ర ద్వారా ఈ గవర్నెన్స్ అనేటువంటి దానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి ఈ గవర్నెన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటో ఒకసారి చూద్దాం. ఈ గవర్నెన్స్ను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ సంస్థల్లో, కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల, కంప్యూటరీకరణ జరగడం వల్ల, ఇంటర్నెట్ సౌకర్యం పొందడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి, ఎందు గురించి ప్రాధాన్యత పెరిగింది వీటి వినియోగానికి అన్న దాన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా, ఈ గవర్నెన్స్ ద్వారా సమయం ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పనులను, ఎక్కువ సర్వీసెస్ని మనం అందించవచ్చు. అదేవిధంగా తక్కువ వ్యయంతో, తక్కువ డబ్బులతోటి సర్వీసెస్ను అందించవచ్చు. అదేవిధంగా ఉద్యోగుల యొక్క శ్రమ కూడా ఆదా అవుతూ ఉంటుంది. కాబట్టి సమయం, డబ్బు, శ్రమ ఈ మూడు ఆదా అవుతాయి. ఇది ప్రధానమైనటువంటి ఉపయోగం ఈ గవర్నెన్స్ వాడకం వల్ల. కాబట్టి ఈ గవర్నెన్స్కు ఇంపార్టెన్స్ పెరిగింది. రెండవది, సర్వీసుల యొక్క నాణ్యత పెరుగుతూ ఉంటుంది, వాటి యొక్క క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. వన్స్ ఒకసారి స్టోరేజ్ చేసుకున్నాము అంటే అది ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఒక సమాచారం కానీ, ఒక జీవో కానీ, ఒక ప్రొసీడింగ్ కానీ, ఒక లెటర్ కానీ, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము కానీ, మెయిల్లో కానీ, మన పర్సనల్గా ఉండేటువంటి బ్రౌజర్లలో కానీ వాటిని కనుక స్టోరేజ్ చేసుకున్నట్లయితే
మనం ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఉపయోగించుకునేటువంటి వీలు ఈ రోజు నాడు చిక్కుతూ ఉంటుంది. తద్వారా సర్వీసుల్లో క్వాలిటీ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. మూడవది, పాలనలో పారదర్శకత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. పరిపాలనలో పారదర్శకత పెరగడం వల్ల, ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల మనల్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఒక భయం, ఒక జాగరూకత అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానంగా ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పాలనలో జవాబుదారీతనం పెరుగుతూ ఉంటుంది. ప్రజలకు అకౌంటబిలిటీని తప్పనిసరిగా వీళ్ళు పాటించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అవినీతి పూర్తి స్థాయిలో తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగుల ద్వారా మాన్యువల్గా సర్వీసెస్ గనక అందించాల్సిన పరిస్థితి గనక ఉన్నట్లయితే కాలయాపన జరగడానికి, అవినీతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సమస్యలను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కంప్యూటరీకరణ ద్వారా, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఇలాంటి అవినీతి అనేటువంటిది మ్యాక్సిమం తక్కువ కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పౌర సాధికారికత ఏర్పడుతూ ఉంటుంది. సిటిజన్ ఎంపవర్మెంట్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నాడు బ్రాడ్ వేలో మానవ మస్తిష్కాలు, పౌరుల యొక్క మస్తిష్కాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తమ స్థానిక పరిస్థితులే కాదు, రాష్ట్ర, దేశ, ప్రపంచ పరిస్థితులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. తద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కాలానుగుణంగా వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క ఉపయోగం వల్ల ఈ గవర్నెన్స్కు ప్రాధాన్యత పెరిగింది. తద్వారా పౌర సమాజానికి ఎంపవర్మెంట్ పెరగడానికి దోహదపడడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంబంధాలు పెరుగుతాయి. గతంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన సంబంధం చాలా తక్కువగా ఉండేది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక చట్టం కనుక చేస్తే ఆ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దాని యొక్క విధి విధానాలు అనేటువంటివి ఏమిటో ప్రజలకు తెలియకపోయేది. కానీ ఈరోజు నాడు ప్రపంచం మొత్తం కూడా మన చేతుల్లో నిక్షిప్తమై ఉన్నది కాబట్టి, స్మార్ట్ ఫోన్లో ఉన్నది కాబట్టి, కంప్యూటర్లో ఉన్నది కాబట్టి మనం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సంబంధాలు బాగా పెరగడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిపుష్టం కావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణిలోను, వ్యక్తుల యొక్క పనితీరులోను, వ్యక్తుల యొక్క సామర్థ్యంలోను వ్యక్తుల్లో సమూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పాలనా పద్ధతులు సరళం చేయడం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు నాడు ఏ పబ్లిక్ ఆఫీస్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ, ప్రొఫార్మాలు కానీ మనకు కంప్యూటర్ ద్వారా చిటికలో లభిస్తూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మాన్యువల్గా ఉన్నప్పటికంటే ప్రస్తుతం పూర్తిగా సరళీకరించడం జరిగింది. తద్వారా వ్యక్తులు ప్రభుత్వ పాలనను అర్థం చేసుకోవడానికి అవకాశం చిక్కింది. అదేవిధంగా సర్వీసులను పొందడంలో
నూతనత్వం పెరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక 35-40 సంవత్సరాల క్రితం బ్యాంకులకు వెళ్ళి మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసేటువంటి వాళ్ళము. డబ్బులను వేయాలంటే పరిస్థితి ఎట్లా ఉండేది, తీసుకోవాలంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనం చూసినాం. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ వాడకం, ఎలక్ట్రానిక్ పరికరాలను సంపూర్ణంగా ఉపయోగించుకోవడం వల్ల మనం అన్ని రకాల సేవలను ఇంటిలో నుండే పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. మనం ఇంట్లో కూర్చొనే ఫోన్ బిల్లులను కడుతూ ఉన్నాం, ఇంటి ట్యాక్స్లను కడుతూ ఉన్నాం, నల్ల ట్యాక్స్లను కడుతూ ఉన్నాం, కరెంటు బిల్లులను కడుతూ ఉన్నాం. మనకు వచ్చేటువంటి వేతనాలు మన అకౌంట్లో పడుతూ ఉన్నాయి. అకౌంట్లో పడగానే మనకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మనం ఏటీఎంను ఉపయోగించుకుంటున్నాం. మనకు అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే పూర్తి స్థాయిలో మనకు తెలిసిపోతూ ఉన్నది. కాబట్టి ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజల యొక్క దృక్పథంలో విపరీతమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చింది, నూతనత్వాన్ని పెంపొందించింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి రిక్యాప్చరేషన్ చేద్దాం. ఈరోజు చెప్పినటువంటి లెసన్లో ప్రధానంగా ఈ గవర్నెన్స్ అంటే ఏమిటి, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి పౌరులకు ఫాస్ట్గా, క్వాలిటీతో కూడిన, ఎఫిషియన్సీతో కూడినటువంటి సర్వీసెస్ని అందించడాన్నే ఈ గవర్నెన్స్ అని పిలుస్తారు. ఈ గవర్నెన్స్ వలన వ్యక్తుల యొక్క సేవలను కంప్యూటర్ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు బదులుగా ఒకే కార్యాలయము ద్వారా మనం సర్వీసెస్ను పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈ గవర్నెన్స్లో ప్రభుత్వ ఉద్యోగులతోటి సంబంధం లేకుండానే మనం సేవలను పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. ఈ గవర్నెన్స్ ప్రధానంగా 4 అంశాలపైన దృష్టిని పెట్టింది. 1 పౌరులు, 2 వ్యాపార వర్గం, 3 ప్రభుత్వ ఉద్యోగులు, 4 ప్రభుత్వ సంస్థలు. కాబట్టి ఈ గవర్నెన్స్ చేసేటువంటి సర్వీసెస్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. 1 గవర్నమెంట్ టు సిటిజన్, 2 గవర్నమెంట్ టు బిజినెస్, 3 గవర్నమెంట్ టు ఎంప్లాయీ, నెంబర్ 4 గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా స్మార్ట్ గవర్నెన్స్ అనేటువంటిది ఆధునిక కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పదాన్ని. ఈ గవర్నెన్స్ను సమర్థవంతంగా అమలు చేయడానికి స్మార్ట్ గవర్నెన్స్ అనేటువంటిది తోడ్పడుతూ ఉంటుంది. స్మార్ట్ అనబడేటువంటి ఇంగ్లీషు పదంలో ఉండేటువంటి 5 అక్షరాలకు 5 రకాలైనటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎస్కు సింపుల్ అని, అంటే సులువుగా సామాన్యీకరించడం అని అర్థం సర్వీసెస్ని. ఎంకు మోరల్ అని, గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా నైతిక నియమాలతోటి పొందాలి అనేటువంటి అర్థం ఇందులో దాగి ఉంటుంది. ఏ అంటే అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ కానీ తప్పనిసరిగా ప్రజలకు బాధ్యతను వహించాలి, జవాబుదారీతనాన్ని వహించాలి. ఆర్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతను వహించడం, ప్రభుత్వం చేసేటువంటి మంచికి కానీ చెడుకు కానీ
ప్రభుత్వ ఉద్యోగులు చేసేటువంటి మంచి పనులకు చెడు పనులకు తామే బాధ్యతను రెస్పాన్సిబిలిటీని వహించడం జరుగుతూ ఉంటుంది. టీ మీన్స్ ట్రాన్స్పరెన్స్, జవాబుదారితనం, పారదర్శకత. టీ మీన్స్ ట్రాన్స్పరెన్స్, పారదర్శకత. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ డొమైన్లో సమాచారాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ డొమైన్లో కనుక సమాచారాన్ని పెట్టకపోయినట్లయితే సమాచారాన్ని దాచుకునే పరిస్థితి కనుక ఉంటే తద్వారా తప్పులు జరగడానికి అవకాశం ఏర్పడితే అవినీతి కానీ, అక్రమాలు కానీ, బంధుప్రీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పరెన్స్ అనబడేటువంటి భావనతోటి, పారదర్శకతను పెంపొందించాలనే భావనతోటి 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను. ఈ రకంగా మనం స్మార్ట్ గవర్నమెంటు అనేటువంటి పదాన్ని విశ్లేషించుకోవచ్చు. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అనేటువంటి అంశాన్ని కనుక చూస్తే, ఈ గవర్నెన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతుంది. ప్రభుత్వ సర్వీసుల యొక్క నాణ్యత పెరుగుతూ ఉంటుంది. పాలనలో పారదర్శకత పెరుగుతూ ఉంటుంది. పాలనలో జవాబుదారీతనం పెంపొందించబడుతుంది. అవినీతి పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పౌర సాధికారికత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సిటిజన్ ఎంపవర్మెంట్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడం జరుగుతూ ఉంటుంది, విజయవంతం కావడం జరుగుతూ ఉంటుంది. పాలనా పద్ధతులు సరళం చేయబడతాయి. సర్వీసులను పొందడంలో నూతనత్వం, నూతనత్వాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇది మీకు BA ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ సెమ్లో భాగంగా రాబోయేటువంటి సెమిస్టర్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ని, ఈ లెసన్ని, ఈ చాప్టర్ని పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఉన్నటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని మీదైన శైలిలో రాయడానికి ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ను పెట్టండి. తద్వారా బైకి బై మార్క్స్ పూర్తి స్థాయి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.